చూస్తే ఇనుప ఖనిజ మైనింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దేశంలో 350కి పైగా గనుల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో వివిధ సంస్థలకు ఇచ్చిన గనుల కేటాయింపులు రద్దు చేయాలని కోరిన ఆయన మైనింగ్ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని కోరారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి, దేశంలో ఇనుప ఖనిజ మైనింగ్లలో అక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న 350 గనుల్లో ముఖ్యంగా అక్రమంగా మైనింగ్ జరుగుతోంది, నిబంధనలను ఉల్లంఘించి మైనింగ్ జరుపుతున్నారు, అవినీతికి పాల్పడడం జరిగింది అధికారులు అన్న అంశాలని పొందుపరుస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన ఎస్ఏ బాబ్డే ధర్మాసనం వివిధ రాష్ట్రాలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా సహా జార్ఖండ్ రాష్ట్రాలకి నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే సిబిఐకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అమికస్ క్యూరీ న్యాయవాదిని కూడా నియమించడం జరిగింది ఎస్ఏ బాబ్డే ధర్మాసనం. 2014లో వివిధ రాష్ట్రాల్లో మైనింగ్ గన్లు, ఎక్కడైతే ఐరన్ ఓర్ మైనింగ్ గన్లు ఉన్నాయో వాటిని లీజుకి ఇచ్చిన సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి ఈ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ముఖ్యంగా 2014లో ఇచ్చిన లీజుకి సంబంధించి ముఖ్యంగా నిబంధనలు పాటించకుండా సహజ సంపదను, దేశ సహజ సంపదను దోచుకునే దిశగా ప్రస్తుతం మైనింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి సిబిఐతో విచారణ జరపాలి అని చెప్పి ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టును కోరడం జరిగింది. ఎంఎల్ శర్మ గతంలో కూడా రఫేల్ యుద్ధ విమానాల డీల్కి సంబంధించి అక్రమాలు జరిగాయి, దేశ సంపదని లూటీ చేస్తుంది మోడీ ప్రభుత్వం అని చెప్పి రఫేల్ వివాదానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. సో ఇప్పుడు మరోసారి 6 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంది. దేశంలో అక్రమ మైనింగ్ అనేది జరుగుతుంది. దేశంలో దాదాపు 10 రాష్ట్రాల్లో ఈ ఐరన్ ఓర్ మైనింగ్కి సంబంధించిన గనులు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, అలాగే ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఈ విధంగా మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ ఐరన్ ఓర్ మైనింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, అలాగే గుంటూరు, ఈ జిల్లాల్లో ఈ మైనింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కేటాయించి 2014లో ఈ ఏవైతే ఐరన్ ఓర్ ఉన్న గనుల్ని కేటాయింపులు జరిపాయో అక్కడ కేటాయించిన వారు అక్రమంగా ఇంకా ఈ నిబంధనలకు మించి, వారికి కేటాయించిన సామర్థ్యానికి మించి ఐరన్ ఓర్కి సంబంధించిన మైనింగ్ అనేది జరుపుతున్నారు. అలాగే ఈ గనుల కేటాయింపుల్లో కూడా అవినీతి జరిగింది అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇది మోడీ హయాంలో 2014లోనే ఈ ఐరన్ ఓర్ మైనింగ్స్కి సంబంధించిన కేటాయింపులు అనేవి జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఈ కేసు కూడా ముఖ్యంగా మోడీ ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద కుంభకోణంగా చెప్పాల్సి ఉంటుంది. యూపీఏ హయాంలో ముఖ్యంగా బొగ్గు కుంభకోణాలు, అలాగే ఇతర కుంభకోణాలు ఏ విధంగా అయితే వెలుగులో చూసాయో ఇప్పుడు ముఖ్యంగా ఈ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ పైన పూర్తి స్థాయిలో విచారణ ఈ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ, అలాగే ఇటు కేంద్ర ప్రభుత్వం, సిబిఐ ఒకవేళ ఎంక్వైరీ ప్రారంభించినట్లయితే కనుక పూర్తి వాస్తవాలు అనేవి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్కి అనుసంధానంగా 2014 నుంచి దాదాపు 350 గనులు ఏవైతే ఐరన్ ఓర్ మైనింగ్కి సంబంధించిన గనుల్లో అవకతవకలు జరిగాయంటున్నారో వాటికి సంబంధించి ముఖ్యంగా మైనింగ్ అండ్ మినరల్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకుని ప్రస్తుతం దేశంలో ఎంత ఐరన్ ఓర్ ముఖ్యంగా నిల్వలు నిక్షిప్తమై ఉన్నాయి అనేది శాటిలైట్ పరిజ్ఞానం ద్వారా తెలుసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లయితే కనుక అక్రమ మైనింగ్ జరిగిందా, ముఖ్యంగా నిబంధనలకు అనుగుణంగానే సంస్థలన్నీ కూడా మైనింగ్ చేస్తున్నాయా లేదా అనేక విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. సో సిబిఐతో ఎంక్వైరీ జరపాలంటున్నారు కాబట్టి ఈ అంశానికి సంబంధించి సిబిఐకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక అమికస్ క్యూరీ న్యాయవాదిని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేయడం జరిగింది. సో పూర్తి స్థాయిలో రాష్ట్రాలకి ఇచ్చిన నోటీసులకి వాటి నుంచి ప్రతిస్పందన వచ్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ అనేది ముందుకెళ్ళబోతోంది. ఒకవేళ నిజంగా అవినీతి అవకతవకలు జరిగినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఇప్పటివరకు అవినీతి మచ్చ మరకలేదని చెప్పి అయితే మోడీ ప్రభుత్వం చెప్తుందో ఒక భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.